హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చూడండి వీడియో ఏంటంటే మా అమ్మ వాళ్ళు పోచమ్మని చేశారు కదా, అక్కడ వీడియో అండి. పోచమ్మని చేస్తే ఇంట్లో కూడా పూజ చేస్తారు కదా. చూడండి మా అమ్మ వాళ్ళ పూజ గది చూడండి, చాలా చిన్నగా ఉంది. సో పోచమ్మకు వెళ్ళే ముందు అన్ని బోనాలు, మంగళారతులు, కొబ్బరికాయలు, బియ్యం, అమ్మవారికి చీరే అన్నీ సిద్ధం చేసుకోవాలి కదా అండి. అన్నీ ఇక్కడ రెడీ చేస్తున్నారు. మా అక్క అయితే ఆల్రెడీ బోనం వండేసింది. బోనానికి పసుపు రాసి బొట్లు పెట్టేసింది, రెడీ పెట్టింది. ఇక మా తమ్ముడు మరదలు అయితే మాకైతే బట్టలు పెట్టిళ్ళు. ఆ బట్టలే కట్టుకొని మేమైతే వెళ్ళాము పోచమ్మ టెంపుల్కి. చూడండి ఇక బోనాలు ఎత్తుకుంటారు వీళ్ళు. మా వదిన మా మరదలు ఆల్రెడీ రెడీ అయిపోయారన్నమాట. అక్కడికి కావాల్సిన వస్తువులన్నీ ఇక్కడ రెడీ చేసుకున్నారు. వేప కొమ్ములు, బండారు, బియ్యం, బట్టలు. వెళ్ళే ముందు ఒకసారి అన్ని దేవుళ్ళ కొబ్బరికాయలు కొట్టేసి బయలుదేరుతారన్నమాట, ఇంట్లో ఉన్న దేవుళ్ళన్నిటికీ. సో పోషమ్మకి ఇట్లా బండారు వేసుకుంటూ వెళ్తారన్నమాట. ఫస్ట్ అయితే మన ఇంటి ముందు వేస్తారు, ఇట్లా చెద్దరు వేసి బండారు వేస్తారు. పిల్లలు పెద్దవాళ్ళందరూ పొర్ల దండాలు పెడతారన్నమాట. ఎందుకంటే ఈ అమ్మవారికి ఇలా వేస్తేనే మొక్కు తీర్చుకున్నట్టు అన్నమాట. ఇలా 3 సార్లు చేస్తారన్నమాట. ఫస్ట్ ఇంటి దగ్గర, మళ్ళీ గుడి దగ్గర, మధ్యలో ఒకసారి, మధ్యలో మళ్ళీ భూలక్ష్మి దేవుని దగ్గర చేస్తారు. ఫైనల్గా మా బోనాలు అయితే ఇలా ఉన్నాయి చూడండి. బోనం అయితే వండింది, బోనం రెడీ చేసిన వీడియో అయితే షార్ట్ వీడియోలో పెట్టాను. మళ్ళీ వీడియోలు ఎంత అయితే అని చెప్పేసి ఇందులో పెట్టలేదు. చూడండి మా బోనాలు. అంతా హడావిడి ఉన్నదన్నమాట. ఎందుకంటే ఈరోజు మా తమ్ముని వాళ్ళ పాపకి పుట్టి వెంట్రుకలు కదా, అందరు చుట్టాలు వస్తున్నారు. అంత హడావిడి. కూరగాయలు కట్ చేసేవాళ్ళు, మటన్ కట్ చేసేవాళ్ళు, వాళ్ళంతా హడావిడి చేస్తున్నారు. అందుకని చెప్పేసి మేము మళ్ళీ టెంపుల్కి వెళ్ళాలి కదా, మాకు అక్కడ మేకను కట్ చేస్తేనే కదా ఇక్కడ కర్రీ చేసేది. అందుకని చెప్పేసి అంతా గావర అయింది అందరికీ. అంత హడావిడిగా ఉన్నారు అందరూ. చూడండి నెక్స్ట్ అయితే భూలక్ష్మి దగ్గరికి, గుడి దగ్గరికి వెళ్తాము. అక్కడ కొబ్బరికాయ కొట్టేసి డైరెక్ట్ మళ్ళీ పోచమ్మ టెంపుల్కి వెళ్ళడమే. అక్కడనే మా పాపకి, మా కోడలికి వెంట్రుకలు తీస్తారు. చూడండి మా అమ్మ వాళ్ళ ఊరు విలేజ్ అండి, మా అమ్మ వాళ్ళది. చూడండి మా అమ్మ వాళ్ళ ఊరు బాగుందా, ఎలా ఉందో చెప్పండి. సో వేసిన బండారు మాత్రం కింద పడద్దు, చెద్దరు మాత్రం జాగ్రత్తగా పట్టుకొని వెళ్ళాలి. సో ఇక్కడ పోచమ్మకు ఇక్కడ నీళ్ళు పోసి కడిగి శుద్ధి చేసి కొబ్బరికాయ కొట్టేసి మళ్ళీ ఇక్కడ పుల్ల దండాలు పెట్టేసి వెళ్తారన్నమాట. ఈ అత్తమ్మ చేస్తుంది అన్నీ. భూలక్ష్మి అమ్మవారు అన్నమాట. ఇక్కడ మా అమ్మ వాళ్ళ ఊర్లో బతుకమ్మ కూడా ఇక్కడ ఆడతారు. ఇక్కడనే ఫుల్ ప్లేస్ ఉంటుంది, దీని చుట్టూ ఈ అమ్మవారి చుట్టూ బతుకమ్మలు పెట్టేసి బతుకమ్మ ఆడతారు. మళ్ళీ మా ఊర్లో ఎవరి పెళ్ళి అయినా కూడా పాలపొరక తీసుకొచ్చి ఇక్కడనే పెడతారు. అమ్మవారి గుడి పైన పెట్టిన తర్వాతనే ఇంట్లో పెట్టుకుంటారు పాలపొరక.
అమ్మవారి దగ్గర వేసిన తర్వాత ఇంట్లో పందిరేస్తారు పాలపొరక. చూడండి మా రిలేషన్స్, మా మేనత్త, మా అక్కయ్య, వదిన, మరదలు, మా అమ్మ, మా అన్నయ్య వాళ్ళ పిల్లలు, మా దగ్గర రిలేషన్స్ వాళ్ళందరూ వచ్చారన్నమాట గుడికి మాతో పాటు. మా విద్మహికి అక్కడనే వెంట్రుకలు తీస్తారు పోచమ్మ టెంపుల్ దగ్గర. చూడండి ఇలా ఉంటుంది ఫైనల్గా మా భూలక్ష్మీదేవి. ఫైనల్గా అయితే రీచ్ అయిపోయాము మేము పోచమ్మ టెంపుల్కి. ఊరు చివరిలో ఉంటుంది అన్నమాట. బోనాలు అయితే వస్తున్నాయి, అందరూ 1 by 1 వస్తున్నారు. చూడండి ఫైనల్ గుడి దగ్గరికి రీచ్ అయిపోయాము. గుడి చుట్టూ 3 సార్లు తిరిగినాం. బోనాలు ఎత్తుకొని తిరిగిన తర్వాత మళ్ళీ గుడి దగ్గర కూడా పుల్లదండాలు పెట్టేసి అమ్మవారికి మొక్కు తీర్చుకొని వెంట్రుకలు తీయడమే ఇక. మా విద్మహి అయితే ఆల్రెడీ పడుకున్నది. చల్లటి గాలికి, చల్లటి ప్రకృతి వాతావరణానికి హాయిగా తాతయ్య దగ్గర మంచిగా పడుకున్నది. చూడండి ఇలా ఉంది టెంపుల్ చుట్టూ చెట్లు, చాలా టేకు చెట్లు, మంచి ప్రకృతి, పచ్చని ప్రకృతి, చాలా బాగుంది కదా. చూడండి ఇదే టెంపుల్, చాలా చిన్నగా ఉంటుంది. మా విద్మహి పాపం గడ నిద్రలో ఉన్నది, అయినా కూడా ఫస్ట్ దాన్నే బొర్లిచ్చిళ్ళు బండారేసి. పాపం లేస్తుంది ఏడుస్తుంది పాపం. నెక్స్ట్ మా అన్నయ్య చూడండి మంచిగా అమ్మవారికి మొక్కు తీర్చుకుంటాడు. మనసులో ఏ కోరిక ఉన్నా నెరవేరుతుంది. ఇలా ఇంట్లో ఉన్న పిల్లలు, పెద్దవాళ్ళందరూ ఇట్లా చేస్తారన్నమాట. ఇట్లా బండారు వేసుకుంటూ ఇట్లా మొక్కు తీర్చుకుంటానే అమ్మవారికి మొక్కు తీర్చుకున్నట్టు అన్నమాట. ఇంకా టెంపుల్లో తీసిన వీడియోస్ షార్ట్ వీడియోస్లో పెట్టాను. వీడియోలు ఎంత అవుతాయి అని చెప్పేసి పెట్టలేదు లాంగ్ వీడియోలో. సో మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. ఏమైనా మిస్టేక్స్ ఉంటే మాత్రం క్షమించండి. మాకు ఏమైనా సలహాలు ఇవ్వాలనుకుంటే ఇవ్వండి. కానీ నెగిటివ్ కామెంట్ మాత్రం చేయకండి ప్లీజ్. ఫైనల్గా ఇక మా పోచమ్మ టెంపుల్ ఇలా ఉంటుందన్నమాట. బోనాలు అయితే సమర్పించిళ్ళు, నైవేద్యాలు పెట్టేసిళ్ళు, బట్టలు పెట్టేసిళ్ళు, అమ్మవారికి ఉడిబియ్యం కూడా పోసిళ్ళు.
నెక్స్ట్ కర్తవ్యం వచ్చేసి మా విద్మాహికి పుట్టి వెంట్రుకలు తీయడమే. చూడండి ఎంత బాగా అవుతుందో. చేతుల కుడక బెల్లం పెట్టిన తర్వాత వాటినే చూసుకుంటున్నది. మా విద్మాహికి అయితే చేతికి ఏది ఇస్తే అది దాంతోనే పాపం ఆడుకుంటుంది. ఎవరు డిస్టర్బ్ అయ్యేది. నోట్లో పెట్టుకుంటా మంచిగా తినుకుంటూ ఉంటుంది. చూడు వాళ్ళ మీనమా వెంట్రుకలు తీస్తా అంటే ఎలా చూస్తుందో, నన్ను ఏమో చేస్తున్నారు అని చెప్పేసి వింతగా చూస్తుంది. ఫస్ట్ ఒక కత్తెర అయిపోయింది. 5 కత్తాలు తీస్తారు ఇక్కడ తీసిన పోచమ్మ దగ్గర తీసిన తర్వాతనే నెక్స్ట్ వేరే మన ఇంట్లో అంటే మనం నమ్ముకున్న దేవుళ్ళ దగ్గర తీస్తారు. ఫస్ట్ అయితే పోచమ్మ దగ్గర తీయాలి వెంట్రుకలు పిల్లలకి. మాకైతే ఇలానే ఇస్తారు. మేమైతే ఇలానే, మాకైతే అందరికి ఇలానే తీసింది మా అమ్మ. సో మా అన్నయ్య పిల్లలకి, మా తమ్ముని పిల్లలకి కూడా ఇలాగనే ఇక్కడ అమ్మవారికి 5 కత్తాలు ఇచ్చిన తర్వాత నెక్స్ట్ మన ఇంట్లో ఏ దేవుని అయితే నమ్ముకుంటామో ఆ దేవుని దగ్గర ఇస్తారు. చూడండి మా విద్మహి కుడుకలతో ఎలా ఆడుకుంటుందో. బెల్లం కుడుకలు బెల్లంతో ఫైనల్గా అమ్మమ్మ అయితే గిఫ్ట్ పెట్టేసింది రింగు. సో 5 కత్తాలు అయిపోయినాయి తీయడం. చూడండి ఇలా ఆడుకుంటుందో, వాళ్ళ మామయ్యతో ఎలా చూస్తుందో, వీళ్ళందరూ ఎందుకు ఇలా వచ్చారని ఇంతగా చూస్తుందన్నమాట. మా విద్మాయికి బట్టలు పెడుతుంది వాళ్ళ అమ్మమ్మ. సో మా తమ్ముడు మడదలు కూడా వాళ్ళ మేనమామకి కట్నం పెడుతున్నారు. మేమైతే ఫైనల్గా అందరం ఒక ఫొటోస్ దిగాము, కొన్ని ఫొటోస్. చూడండి మా వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోకండి. ఇక్కడ మేకనకైతే కట్ చేసుకొని వెళ్ళామండి మేము ఇక లాస్ట్కు. ఇక్కడ అందరం ఫ్యామిలీతోనే ఫొటోస్ దిగాము. చూడండి మా వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. బాయ్ బాయ్.